చెప్తా అడవి న్యాయం అనే కథ చెప్తా. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే అడవి న్యాయం. చెప్పే ముందు రేయాంష్ మన పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్ తోటి మనము పంచతంత్రం కథలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు నేను చెప్పాలనుకునే కథ ఏంటంటే అడవి న్యాయం. తోటి స్నేహితులతో ఆడుకుంటూ పొరపాటున దారి తప్పి పక్కనే ఉన్న మరో అడవిలోకి వచ్చింది ఒక చిన్న గున్న ఏనుగు. ఆ అడవి అంతా దానికి కొత్తగా అనిపించింది. పరిసరాలు ఎప్పుడు చూసినట్లుగా అనిపించలేదు. అమ్మ కనిపిస్తుందేమో అని ఆశగా చూసింది. ఎక్కడా కనబడలేదు. అంతలోనే ఒక నక్క పొదల నుంచి బయటకు వచ్చింది. ఏ ఏనుగు పిల్ల, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా అడవిలో ఎప్పుడు నిన్ను చూడలేదు. ఇక్కడికి కొత్త జంతువు రావాలంటే మా రాజుగారి అనుమతి తీసుకోవాలి. నువ్వు తీసుకున్నావా అని ప్రశ్నించింది. లేదు, నాకు ఈ అడవి నియమాలు తెలియవు. పక్కనే ఉన్న అడవి నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చాను అంది గున్న ఏనుగు. ఓ అలాగా, అయితే నిన్ను మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను పద అంటూ గున్న ఏనుగును తీసుకెళ్ళింది నక్క. దారిలో అడవిలోని జంతువులన్నీ గున్న ఏనుగును చూసి అనుసరించడం మొదలుపెట్టాయి. అంటే దాని వెంబడి వస్తూ ఉన్నాయి. పాపం, మన అడవి నియమాలు తెలియక వచ్చినట్లుంది. రాజుగారికి ఆహారం కావడం ఖాయం అంటూ గుసగుసలాడుకున్నాయి జంతువులు. నక్క సింహం గుహ దగ్గరికి తీసుకువెళ్ళి, మహారాజా బయటకు రండి, మీకు ఒక శుభవార్త మోసుకువచ్చాను, మీకోసం ఆహారం పట్టుకొచ్చాను అంటూ గట్టిగా పిలిచింది. అడవికి రాజైన సింహం బయటికి వచ్చింది. బలిష్టమైన శరీరంతో గంభీరంగా ఉంది ఆ సింహం. రాగానే గున్న ఏనుగును చూసి, ఏయ్ ఎవరు నువ్వు అని అడిగింది. మహారాజా నన్ను క్షమించండి, నేను చాలా చిన్నదాన్ని. పక్కనే ఉన్న అడవి నుంచి పొరపాటున ఈ అడవిలోకి వచ్చాను. నా కోసం మా అమ్మా నాన్నలు, స్నేహితులు, తోబుట్లు ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఎంతో బ్రతిమలాడింది. మీ అనుమతి లేకుండా మరోసారి ఈ అడవిలో అడుగు పెట్టను అంటూ ప్రాధేయపడింది గున్న ఏనుగు. లేదు, నిన్ను క్షమించలేను. మా అడవి న్యాయాన్ని తప్పలేను. నీకు శిక్ష పడాల్సిందే. నువ్వు ఆహారం కావాల్సిందే అంటూ సింహం పంజా విసరడానికి ముందుకు వచ్చింది. ఇంతలోనే రివ్వున ఎగురుతో కాకి అక్కడికి వచ్చింది. మహారాజా ఆగండి, పాపం ఏమీ తెలియని ఆ ఏనుగు పిల్లని చంపకండి అన్నది కాకి. ఏం, ఎందుకో అని గర్జించింది సింహం. కాకివి, మాకెదురు చెప్తావా? ఎంత ధైర్యం నీకు అంటూ గర్జించింది కూడా. శాంతించండి మహారాజా, నేను చెప్పిన మాటలు పూర్తిగా వినండి. కొన్ని రోజుల క్రితం మన అడవికి చెందిన ఎలుగుబంటి పొరపాటున ఆ ఏనుగు పిల్ల ఉండే అడవికి వెళ్ళింది. కానీ అక్కడ రాజుగారు మన ఎలుగును ఏమీ అనకుండా తిరిగి పంపించారు. కావాలంటే ఎలుగుబంటిని అడగండి అంది. ఏలుగు వైపు చూసింది సింహం. నిజమేనా అన్నట్లుగా చూసింది. నిజమే మహారాజా, నేను పొరపాటున పక్క అడవిలోకి వెళ్ళాను. వాళ్ళకు కూడా ఇలాగే చట్టం ఒకటి ఉందట, ఇతర జంతువులు వస్తే చంపేస్తాయట. కానీ అలాంటి చట్టాల వల్ల అమాయక జంతువులు చనిపోతున్నాయని దాన్ని అమలు చేయడం లేదట అన్నది ఎలుగుబంటి. ఆలోచనలో పడింది సింహం. ఎత్తిన పంజాను వెనక్కు తీసుకుంది. మన ఎలుగుబంటిని చంపకుండా వదిలేశారు కాబట్టి మనము ఈ ఏనుగు పిల్లను వదిలేయడమే మంచిది. ఇక నుంచి మనము ఈ చట్టానికి ముగింపు పలుకుదామన్నది సింహం. జంతువులన్నీ సంతోషంగా చప్పట్లు కొట్టాయి. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది గున్న ఏనుగుకు. సింహం తినగా మిగిలిన ఆహారం దొరికేదని ఆశపడ్డ నక్క మాత్రం నిరాశ చెందింది. నక్క బుద్ధి ఎప్పుడు అంతే కదా, సింహం తిన్నాక మిగిలింది నక్క తింటది. సగౌరవంగా ఈ ఏనుగును తన అడవికి చేర్చండి అంటూ ఎలుగుబంటిని, కాకిని సింహం ఆదేశించింది. గున్న ఏనుగుకు తోడుగా ఎలుగుబంటి, కాకి బయలుదేరాయి. కాకి దారి చూపిస్తూ ఉంటే ఎలుగుబంటి, కాకి అనుసరించాయి. ఓ కాకి, సమయానికి నువ్వు రాకపోతే మీ రాజుగారికి నేను ఆహారం అయ్యేదాన్ని. నువ్వు నాకు మరో జన్మ ఇచ్చావు. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను అంది గున్న ఏనుగు. నీకో విషయం చెప్పాలి. నిన్ను రక్షించడం కోసం మేమిద్దరం మా రాజుగారితో అబద్ధం చెప్పాం. నిజానికి మీ అడవిలో ఎలుగుబంటి వెళ్ళనే లేదు అంది కాకి. ఆశ్చర్యపోయింది ఏనుగు పిల్ల. అలాగా, నాకు గొప్ప సహాయం చేశారు. మీరు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తాను. దారి తప్పి అమాయక ప్రాణులు అడవిలోకి వచ్చినప్పుడు చంపే చట్టాన్ని అమలు కాకుండా చూస్తాను. ఎందుకంటే మా నాన్న ఏది చెప్పినా మా రాజుగారు ఖచ్చితంగా వింటారు అంది గున్న ఏనుగు పిల్ల.
ఈ మాటలకు కాకి ఎలుగుబంటి ఎంతో సంతోషించాయి. ఇప్పుడు ఏనుగు పిల్ల వాళ్ళ అడవిలోకి వెళ్ళి ఈ విషయం చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి రాజు నన్ను చంపకుండా తిరిగి పంపించాడు, కాబట్టి ఇక్కడికి ఏ జంతువులు వేరే అడవి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా వాటిని చంపకుండా ఉండండి అని చెప్తుంది. బాగుంది కదా పిల్లలు? ఈ కథ రాసిన వారు వెడ్డేపల్లి వెంకటేష్ గారు. శుభరాత్రి.